నమస్తే తెలంగాణ. కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేయబడ్డది అనేది ఈ ఫోటో ద్వారా చూపించే ప్రయత్నం చేసిండ్రు. కాళేశ్వరం మీద మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమన్నది అనేది ఈ వార్తలో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ఈ కాళేశ్వరాన్ని ఓపెన్ చేసిన సందర్భంలో ఆయన ఈ గంగమ్మ తల్లికి నమస్కరించిన ఒక ప్రొఫైల్ ఫోటోని కూడా మళ్ళీ ఇక్కడ వేసే ప్రయత్నం చేసిండ్రు. సరే, ఇది నమస్తే తెలంగాణ పేపర్ కాబట్టి కొంత అతిశయం కలిగేలా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అందులో ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా దీని అసలు విషయం ఏంది, దీన్ని ఎందుకు గొప్ప అంటాను, వాళ్ళు ఎందుకు తప్పు అంటాను కాంగ్రెస్ వాళ్ళు, ఈ రెండు అంశాలను మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. ఏది? కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తున్న మాట, సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది. అయితే భారతదేశం అనేది ప్రపంచంలో అతి పెద్ద దేశం, అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ పై రేంజ్లో అవసరం ఉంటుంది, ఎక్కువ రేంజ్లో అవసరం ఉంటుంది. ప్రజలకు ఆహారం కావాలన్నా ప్రజలకు మించిన ఆహారాన్ని పండించగలగాలి. మనం నీరు కావాలన్నా సముద్రాల్లో కలిసిపోకుండా నీటిని మనం పొదుపు చేసుకొని మన ప్రజల కోసం వాడుకోవాలి. అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా అట్లనే ఉంటుంది. ఇక వైద్య సదుపాయాలు కూడా ఆ రేంజ్లోనే కల్పించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశం కావచ్చు, లేకపోతే ఈ ఫ్రాన్స్ దేశం కావచ్చు, లేకపోతే ఇంకో కొన్ని న్యూజిలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవేంటి అంటే వీటి జనాభా అంతా 1 కోటి లోపే ఉంటాయి. అక్కడ ఆహారం తినే మనుషుల కంటే ఆహారం ఎక్కువ ఉంటుంది, పడేయవలసిన సందర్భం కూడా వస్తాయి. ఇక్కడ అట్లా కాదు, వాడుకోవలసిన వాటర్ ప్రజల కంటే తక్కువ ఉంటుంది, తినవలసిన తిండి ప్రజల కంటే తక్కువ ఉంటుంది, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండదు, విద్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే కేసీఆర్ గమనించింది ఏంది, తెలంగాణలో భూమి ఉన్నది, అద్భుతమైన భూమి ఉన్నది. అయితే ఈ భూమిని పంటలుగా మార్చగలగాలి. భూమి మన దగ్గర భూమి ఉండగానే సరిపోదు, ఈ భూమిని వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా మార్చాలి. వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా మార్చాలంటే ఏం కావాలి? ముందు వాటర్ సోర్స్ కావాలి. వాటర్ సోర్స్ కావాలంటే ఎక్కంచెలు తీసుకొస్తాం? మరి ఏమైనా ఆకాశంకి రంధ్రం కొట్టి అక్కంచెలు రోజు పోస్ట్ స్టార్ట్ చేస్తామా? చేయం. ఉన్న వాటర్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? ఉదాహరణకు మనకు జీవనదులు ఉన్నాయి. ఆ జీవనదులు సముద్రంలో కలిసే ముందు అవి ఎక్కడెక్కడ వాడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా అనేది మనం ఒక స్కెచ్ చేసుకోవాలి. ఆ స్కెచ్ చేసుకొని సముద్రంలో కలిసే ముందే ఆ జీవనదిని మన తెలంగాణ వైపు మళ్లించుకోవాలి. అట్లాంటి ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్. అదే కాళేశ్వరం. వృధాగా నీళ్లు సముద్రంలో కలవకుండా కాళేశ్వరం ద్వారా కొన్ని వేల ఎకరాలకు నీళ్లు అందించగలగాలి మనం. దాని ద్వారా తెలంగాణ సాధన ఏదైతే ఉన్నదో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నీళ్లను ముందు మనం ఒడిసి పట్టుకొని ఈ ఒడిసి పట్టిన నీళ్లను మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అందించగలిగితే తెలంగాణలో ఆకలి బాధలు తప్పుతాయి. ముందు ఉత్పత్తి ఏమో కానీ ఆకలి బాధలు ముందు తప్పుతాయి. అంటే ఇక్కడ 3.5 కోట్ల ప్రజలు ఉంటే ఈ 3.5 కోట్ల ప్రజలకు నిత్యం 3 పూటల తిండిని అందించాలి. 3 పూటల తిండిని అందించాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే దానికి కొనసాగింపుగా వాటర్ ఉండాలి. వాటర్ ఉన్నది కానీ ఆ వాటర్ని ఎట్లా చేనులలోకి మళ్లించాలి? అది ప్రాజెక్టులు కట్టి మళ్లించాలి. కాబట్టి ఆ ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు విశ్వసించింది. కాళేశ్వరం అనే ఒక డిజైను తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఒక వరంగా ఉంటుంది. ఇది కొన్ని లక్షల ఎకరాలను తడుపుతుంది, కొన్ని లక్షల ఎకరాలు దీని ద్వారా సాగులోకి వస్తాయి. ఈ సాగులోకి వచ్చిన ఆ భూమి ద్వారా పంటలు పండి ఉత్పత్తి జరిగి ఇక్కడ మనం తినడంతో పాటు దీన్ని ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని కేసీఆర్ బలంగా నమ్మిండు. ఆ బలంగా నమ్మే ఈ పెద్ద ప్రాజెక్ట్కి దగ్గర 1,00,000 కోట్లు, ఇంతవరకు 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టలే. కేసీఆర్ గారు రాగానే అది కూడా తెలంగాణ సాధించిన కొత్తలోనే దీనికి అంకురార్పణ చేసిండు. కాబట్టి 1,00,000 కోట్లు అనగానే అందరు నోరెళ్ళ పెట్టి చూసిండు. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిండు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అనేక లిఫ్టుల ద్వారా, అనేక బారేజీల ద్వారా దీన్ని తెలంగాణలో
కొన్ని జిల్లాలను కలుపుతూ దీన్ని శ్రీకారం చుట్టిండు. అయితే ఇది ఏం చేసింది, ఇదే కేసీఆర్ మెడకు పడుతుందని కేసీఆర్ ఊహించలే. ఎందుకంటే కేసీఆర్ విశ్వాసం ఏముండే, నేనే ఒక 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉంటా అని కేసీఆర్ ఒక బలంగా నమ్మిండు. కానీ నేను ప్రజలకు దూరం అవుతున్నా అన్న ఆలోచన ఆయనలో రాలే. నేను చేసేటి అన్ని మంచి పనులే, నేనేం చేసినా ప్రజలు నన్ను స్వీకరిస్తాను అనే దురుద్దేశంతో పోయిండు. తీరా చూస్తే 1,00,000 కోట్లు పనికి రాలే, అవి నీళ్ళల్లో పోసినట్టు అయింది. నువ్వు చెప్పిన దాని ప్రకారం కాళేశ్వరం అంత అద్భుతం ఏమి కాదని ప్రతిపక్షాలు, అప్పుడున్న ప్రతిపక్షాలు కేసీఆర్ మీద విరుచుకపడ్డాయి. మేము కనుక అధికారంలోకి వస్తే కాళేశ్వరానికి సంబంధించిన లొసుకులు, కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి, కాళేశ్వరానికి సంబంధించిన డిజైన్ల అక్రమాలన్నిటినీ వెలికి తీస్తామని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద విరుచుకపడ్డారు. అన్నట్టుగానే ఆయన అధికారంలోకి రాగానే ఈ కాళేశ్వరం మీదనే అతిపెద్ద కుట్ర జరిగి ఉంటుంది, అవినీతి భారీ స్థాయిలో జరిగి ఉంటుంది అనే నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి 14 నెలలుగా అహర్నిశలు దీంట్లో ఏదో ఒకటి దొరకబట్టాలని ఆయన 400 పేజీల ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. కానీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఒక్క దెబ్బతోటి మూలన పడేసినట్టు మాట్లాడింది. ఏమన్నది, కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, ఇది ఒక ప్రతిష్టాత్మకం, ఇది మనకు గర్వకారణం, ఇక పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు అని ఒక్క దెబ్బతోటి ఈ రేవంత్ రెడ్డి గారి ముఖం కిందికి వేసుకునేటట్టు చేసింది. ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక మాట.